బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి మహా ప్రభంజనం సృష్టిస్తోంది. డబుల్ సెంచరీ దాటి రికార్డు క్రియేట్ చేసింది. 221 స్థానాల్లో ఎన్డీఏ కూటమి ఆధిక్యం దిశగా ముందుకు వెళుతోంది. శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే వర్గాలకు మరాఠీలు షాక్ ఇచ్చారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏ కసరత్తును ప్రారంభించింది. సాయంత్రం ఢిల్లీలోని ఆఫీస్కు ప్రధాని మోడీ రాబోతున్నారు. ఇప్పటికే ఎన్డీఏ కూటమి కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. కేవలం 55 సీట్లకే ఇండియా కూటమి మహారాష్ట్రలో పరిమితమైంది. మొత్తానికి మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి మహాప్రపంచనాన్ని సృష్టించింది. ఇప్పటికే డబుల్ సెంచరీ దాటి రికార్డును క్రియేట్ చేస్తోంది. 221 స్థానాల్లో ఎన్డీఏ కూటమి ఆధిక్యాన్ని కనబడుతోంది. అక్కడ హేమీలుగా ఉన్న శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే వర్గాలకు మరాఠీలు షాక్ ఇచ్చారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏ కసరత్తు చేస్తోంది. ఇవాళ సాయంత్రం ఢిల్లీలోని ఆఫీస్కి ప్రధాని మోడీ కూడా రాబోతున్నారు. ఆల్రెడీ మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి సభ్యులు అలాగే కార్యకర్తలు కూడా సంబరాల్లో మునిగి తేలుతున్నారు. కేవలం 55 సీట్లకు మాత్రమే ఇండియా కూటమి పరిమితమై అక్కడ ఘోర పరాజయానైతే చవిచూసింది. మొత్తానికి మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి మహాప్రభంజనం సృష్టిస్తోంది. డబుల్ సెంచరీ దాటి రికార్డు క్రియేట్ చేసింది. 221 స్థానాల్లో ఎన్డీఏ కూటమి ఆధిక్యాన్ని కనబరుస్తోంది. అయితే అక్కడ శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే వర్గాలకు మరాఠీలు షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకి ఇప్పటికే ఎన్డీఏ కసరత్తును కూడా ప్రారంభించింది. సాయంత్రం ఢిల్లీలోని ఆఫీస్కు ప్రధాని మోడీ కూడా రాబోతున్నారు. ఆల్రెడీ మహారాష్ట్రలో సంబరాలు కూడా మొదలయ్యాయి. ఎన్డీఏ కూటమి కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. అయితే అక్కడ కాంగ్రెస్ కూటమికి కేవలం 55 సీట్లకు మాత్రమే ఇండియా కూటమి పరిమితమైంది. ఇది చాలా పెద్ద మైనస్ అని చెప్పాలి ఇండియా కూటమికి. ఈ విజయం మహిళలకే అంకితం అంటూ కూడా ఇప్పటికే అక్కడి ముఖ్యమంత్రిగా ఉన్న షిండే ప్రకటించడం జరిగింది. అయితే మహారాష్ట్ర సీఎం రేస్కి సంబంధించి కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. ఇప్పటి వరకు ఉన్న షిండేనే మళ్ళీ మహారాష్ట్రలో ముఖ్యమంత్రి అవుతారా, లేదా మహారాష్ట్రలో భారీ విజయాన్ని ఏదైతే బీజేపీ సొంతం చేసుకుందో దానికి సంబంధించి ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతారా అనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై బీజేపీ హైకమాండ్ నిర్ణయం ఏ విధంగా ఉండబోతోందనే ఉత్కంఠ కూడా నెలకొంది. అయితే అటు షిండే వర్గం ఖచ్చితంగా షిండే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారంటూ చెప్తున్నారు. కానీ ఓవైపు ఫడ్నవీస్కి సంబంధించి బీజేపీ నేతలందరూ కూడా ఫడ్నవీస్ ఎట్టి పరిస్థితుల్లోనూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి పగ్గాలు చేపడతారని చెప్తున్నారు. ఇవాళ సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. మొత్తానికి మహారాష్ట్రలో బీజేపీ అధికారం చేపట్టి ముఖ్యమంత్రి పదవి చేపట్టుకునేందుకు సిద్ధమవుతోంది. ఇవాళ సాయంత్రం మోడీ కూడా సమావేశమవుతున్నారు. మహారాష్ట్రలో ఎవరిని సీఎం చేస్తారనే ఉత్కంఠ అయితే ఒకంత కొనసాగుతోంది.